ఏంటండి, మరి క్రీస్తు పుట్టుక. క్రీస్తు మరి కన్యక గర్భాన మరి జన్మిస్తాడని, ఈ లోకంలోనికి మరి మాదిరిగా వస్తాడని ముందుగా మరి ప్రవక్తల ద్వారా ప్రవశించబడింది. యెషయా ప్రవక్త ద్వారా ప్రవశించబడింది. మనగా ఇదిగో కన్యక గర్భమున కుమారుడు అనుగ్రహించబడును, ఆలోచనకర్త, ఆశ్చర్యకరుడు అని, సమాధానకర్త అని మరి యెషయా ప్రవక్త ద్వారా ప్రవశింపబడింది. మరి అదే రీతిగా మరి పశువుల తొట్టిలో మరి జన్మిస్తాడని, బెత్లెహేములో ఉదయిస్తాడని, మరి అంతేకాదు ఆయన నీతి సిగురుగా వస్తాడని మరి ప్రవక్తల ద్వారా ప్రవశించబడింది. మరి జకర్యా గ్రంథంలో మరి ప్రవశింపబడింది. ప్రవక్తల ద్వారా కూడా దేవుని పుట్టుక ముందుగానే మనకు తెలియపరచబడింది. కాబట్టి ఆయన మానవ రూపుగా ఈ లోకంలోనికి నరావతారుగా పరిశుద్ధ ఆత్మతో కన్యక గర్భంలో ధరింపబడి మనందరికీ మరి మనందరి పాపాలు క్షమించడానికి, మనలను రక్షించడానికి వచ్చాడు. రక్షణ అంటే మన శిక్షను తప్పించుకొనుట, రక్షణ అంటే మన పాపాన్ని తప్పించుకొనుట, పాపం నుండి విడుదల పొందుట. రక్షణ అంటే మనం రక్షించబడినప్పుడు మనకి విమోచన కలుగుతుంది. విమోచనే కాదు, మనకు సమాధానకర్తగా కూడా ఆయన ఉంటాడు. అందుకే ఈ లోకంలో ఆయన కన్యక గర్భమున జన్మించాడు, మన కొరకు మానవ రూపంగా ఈ లోకానికి వచ్చాడు. కాబట్టి మనము ఈ 2025వ సంవత్సరంలోనైనా మరి కొత్తగా జన్మించిన వారమై మారు మనసు పొంది ఆయన అంగీకరించినప్పుడు సమాధానము, శాంతి, ఆరోగ్యము, ఆనందము, ఐశ్వర్యము మనకి ఇచ్చి ఆయన రాజ్యానికి మనలను మరి అంగీకరించి ఆయన రాజ్యంలో మనకు స్థానం ఇచ్చేవాడుగా ఉంటాడు. కాబట్టి మారు మనసు పొందుదామండి. ఈ పరిశుద్ధ వాక్యం దేవుడు దీవించుగాక. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కొట్టండి, మీ స్నేహితులకి షేర్ చేయండి. అన్నము నిష్ఠ గురించి మీరు అందరూ ప్రార్థన చేయండి. ఆమేన్.